సో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారండి అందరూ? హలో చేసుకోలేదు సార్. యా ఇంకా ఏమి నిన్న కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయింది కదా, నెంబర్ కూడా Actually, నెంబర్ సార్ నంబర్ ఇస్తే నేను యాక్చువల్ నిన్న 2 days వర్క్ ఉండి బయటకు వెళ్ళాను సార్, ఊరు వెళ్ళాను. ఓకే, ఆల్రెడీ వాట్సాప్ చేస్తాను చూడండి నేను. అలాగే సార్, ఓకేనా? సో అది యా శ్రీరామ్ గారు మీకు కూడా నేను నెంబర్ ఇస్తాను, అది మీరు కూడా ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకే, మర్చిపోవద్దు. కాన్ఫిగరేషన్స్ వచ్చి మీద పడ్డాయంటే మళ్ళీ 1 by 1 పెరుగుతూ ఉంటాయి, మీరు మళ్ళీ వెనకబడిపోతారు. ముందు చెప్తున్నాను, ఏ రోజు కాన్ఫిగరేషన్ ఆ రోజు కంప్లీట్ చేసుకోండి మ్యాక్సిమం. ఓకే, సో యా. సో నిన్న మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ థియరీ ఓవర్వ్యూ డిస్కషన్ చేసాం. దాంట్లో ఒక 6 కాన్ఫిగరేషన్స్ మనం క్లియర్ చేసాం. సో టుడే రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు కంప్లీట్ చేద్దాం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ కాన్ఫిగరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 మ్యాండేటరీగా చేసుకోవాలి. ఇవి 3 చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ వర్క్ అనేది మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో నిన్న చెప్పిన వాటిలో ఎంతమంది క్లియర్ చేశారండి? నిన్న క్లాస్ అటెండ్ వాళ్ళు క్లియర్ చేశారా నిన్న చెప్పినంత వరకు? రిమైనింగ్ పర్సన్ ఓకే, ఎవరికైనా డౌట్స్ వచ్చాయండి ఎక్కడైనా? క్లియర్ కదా? ఓకే, వీడియోని 1-2 సార్లు చూడండి నిదానంగా, ప్రాబ్లం ఏం లేదు. నిదానంగా వీడియో చూస్తూ ఒకసారి రిహార్సల్ చేసుకోండి. ఓకేనా? సో అట్ ఏ టైం ఒక 2 కంపెనీస్ చేసుకుంటారండి. ఇప్పుడు ఒక కంపెనీ చేసింటారు కదా, మళ్ళీ కొత్త కంపెనీ కూడా క్రియేషన్ చేసుకుంటారండి, పక్కన రాసుకుంటారండి. మీరు హెడ్డింగ్స్, బిజినెస్ ఏరియాస్ ఏం పెట్టుకున్నారు, ఓకే, సో కంపెనీ కోడ్ ఏం పెట్టుకున్నారు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టుకున్నారు అనేది ఒక నోట్స్లో రాసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇట్లా అన్నీ ఒక 9 రాసుకొని వరుసగా, 12 రాసుకొని వరుసగా, దాని పక్కనే మీరు గుడ్డి గుర్తులుగా మీకు గుర్తుండడానికి కోసం పక్కన రాసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుండవు, మళ్ళీ ఆటోమేటిక్గా గుర్తుంటాయి. మళ్ళీ ఒక 2-3 కంపెనీ కోడ్లు చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తారు మీరు కూడా. నేనేం రాసుకోలేదు కదా, మీకు అర్థమయ్యేదానికి రాస్తున్నాను పక్కన, బట్ నాకు ఆటోమేటిక్గా ఐడియాలు ఉంటాయి, గుర్తుంటుంది. ఓకేనా? సో నిన్న మనం ఇక్కడి వరకు డిస్కషన్ చేసాం. కంపెనీ కోడ్, సో డిఫైన్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఒక 6 కాన్ఫిగరేషన్ నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో రిమైనింగ్ ఫంక్షనల్ ఏరియా, తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇంకా సెగ్మెంట్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు, అవసరం లేదు. ఓకే, ఇవి ఎలా చేయాలో చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గ్రూప్లో వేశాను, మీరు ఒకసారి పీడిఎఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, 7th వన్ చూడండి. నిన్న మనము ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నిన్న ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసిన తర్వాత కంపెనీ కోడ్ చేసుకున్నాం. కంపెనీ కోడ్ చేసుకున్న తర్వాత కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసినాం కంపెనీ కోడ్ని. సో తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ క్రియేషన్ చేసుకున్నాం. బిజినెస్ ఏరియాస్ తర్వాత కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కూడా చేసుకున్నాం. బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేసాం. నిన్న ఇంతవరకు చేసుకున్నాం. సో టుడే వచ్చేసి ఫంక్షనల్ ఏరియాస్ని క్రియేషన్ చేద్దాం. దీనికి ప్రీవియస్ టీ కోడ్ వచ్చేసి ఓకేబిడి, అది తీసేసి FM__ ఫంక్షన్. దీనికి డైరెక్ట్గా ఇక్కడ నావిగేషన్ ద్వారానే వెళ్ళొచ్చు, బట్ నావిగేషన్ పాత్ వర్క్ అవ్వదు. డైరెక్ట్గా టీ కోడ్నే యూజ్ చేయాలి మనం, FM__ ఫంక్షన్ని యూజ్ చేయాలి. చూడండి, ఫంక్షనల్ ఏరియా అంటే ప్రతి కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటికి వ్యాలిడేటివ్ పీరియడ్స్లో ఉంటాయి. వ్యాలిడేటివ్ పీరియడ్స్ వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 31st March ఫైనాన్షియల్ ఎండింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, HR ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు.
ఓకే, సో అదనమాట. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. మీ యూజర్ ఇచ్చేయండి. యూజర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి FM__ ఫంక్షన్. చూసారా, డైరెక్ట్గా ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా వచ్చేసింది. మీకులాగా సేల్స్, ప్రొడక్షన్ అని చాలా మంది చేసుకో ఉంటారు. మనం ఏం చేయాలంటే అంతా టైప్ చేయకుండా 4 అక్షరాలు టైప్ చేసుకుంటే చాలు. ఓకే, మీ కంపెనీలో ఏది ఉంటే అది చేసుకోండి. ఇప్పుడు మ్యాన్ అని ఇచ్చేయండి, MAN_1 అని ఇచ్చేయండి. ఓకే, చూడండి, మ్యాన్ అనే వాళ్ళు ఎవరో ఇచ్చుకున్నారు. నేను MAN_2 అని ఇస్తున్నా. ఎవరొకరు మీకులాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ ఇస్తేనే ఈ వాల్యూస్ హైలైట్ అవుతాయి, లేకుండా హైలైట్ అవ్వవు. క్రియేట్ ఇప్పుడు హైలైట్ అయినా చూడండి. ఇక్కడ టైప్ చేసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్. వ్యాలిడేట్ పీరియడ్ ఇవ్వండి 1/4/2023 నుంచి 31/3/2024. ఎక్స్పిరేషన్ డేట్ కూడా సేమ్ 31/3/2024. సేవ్ చేయండి. దీనికి కాన్ఫిగరేషన్ ఫంక్షనల్ ఏరియాకి మనకి లైక్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. చూడండి, ఫంక్షనల్ ఏరియా MAN_2 హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ చేద్దాం. సేల్ చూడండి, సేల్ అనేది చాలా మంది చేసుకున్నారు. మనం అదే పేరు ఇవ్వకూడదు. SAL_1 అని ఇచ్చాను. ఇది కూడా ఎవరో తీసుకున్నారు, SAL_1 అని ఇచ్చాను. ఓకే, ఇది ఎవరు తీసుకోలేదు. క్రియేట్ చూడండి, ఇది కూడా ఎవరో తీసుకున్నారు. SAL_1 కాకుండా SAL_0 తీసుకుంటా. SAL_0 ఎవరు తీసుకోలేదు. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఇలా మీ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు మీరు చేసుకోవాలి. ప్రొడక్షన్ చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను, సేల్స్ చేశాను, ప్రొడక్షన్ కూడా ఉంది. సేవ్ చూసారా, ఇలా ఎన్ని ఉంటే అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తున్నా. /n బ్యాక్ రావాలంటే /n ఇస్తే మళ్ళీ మనం స్టార్టింగ్ వచ్చేస్తాం SAP ఈజీ యాక్సెస్కి. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షనల్ ఏరియా క్రియేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఒకసారి పీడిఎఫ్లోకి వెళ్తాను, చూడండి, కొంచెం కిందికి వస్తాను. SPRO, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెయింటైన్ FM ఏరియా. టీ కోడ్ కూడా లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉపయోగించాలో. SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మెయింటైన్ FM ఏరియా. ఇక్కడ ఉండేటివి మనం కాపీ చేసుకోవచ్చు, లేదు అంటే ఓన్గా క్రియేషన్ చేసుకోవచ్చు. HCL_1 FM ఏరియా ఫర్ ఫైనాన్స్ INR. HCL_2 FM ఏరియా ఫర్ HR INR. ఇట్లా పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేవ్ ఓన్ రిక్వెస్ట్. మెయింటైన్ ఫైనాన్షియల్ ఏరియా ఫర్ HCL.
సేవ్, డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ ఏముంది, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. కొంచెం కిందికి రండి. అసైన్మెంట్లోకి వెళ్ళాలి, అసైన్మెంట్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసేయండి, డెఫినేషన్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. అసైన్మెంట్ అంటేనే మీరు ఏం చేయాలి, పొజిషన్లోకి వెళ్ళాలి. కంపెనీ కోడ్ ఇవ్వండి, HCL 1, ఎంటర్. వచ్చిందా, నువ్వు క్రియేషన్ చేసింది ఇక్కడ ఇవ్వాలి, CL 1. సేవ్ చేయండి. క్రియేట్ ఓన్ రిక్వెస్ట్. సేమ్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సేవ్, డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. బ్యాక్ వచ్చేయండి, ఇది క్లోజ్ చేసేయండి, అసైన్మెంట్. నెక్స్ట్ డెఫినేషన్లోకి వెళ్ళండి. ఆ రెండిట్లోనే ఉంటాయి అంతే, వేరేటి ఏముండవు. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. ఓకే, ఒకసారి PDF చూడండి. అంటే మనం ఒక కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, ఒక సేల్స్ ఇన్వాయిస్ అనేది ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అనేది కాన్సెప్ట్ ఇక్కడ. దీనికి కూడా నేను KED 1 అని ఇస్తున్నా. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అండి, 4 digitsతో మనకు గుర్తుండేది పెట్టుకోవాలి. క్రెడిట్ లిమిట్ 9 nines ఇస్తున్నా, 9 nines. సేవ్. చూడండి, ఇది KED 1 అనేది ఎవరో తీసుకున్నది, మన అది కాదు కదా, HCL కదా. ఓకే, HCL 1 సేవ్ చేయండి. ఎవరైనా తీసుకొని ఉంటే కనుక అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. సేవ్, బ్యాక్ వచ్చేయండి. వీలైతే ఇక్కడ రాయండి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని. ఈ కంపెనీ ఏదైతే అది CL. సేవ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్, ఇక్కడ ఇవ్వాలి. ఏం క్రియేషన్ చేసావు ఇప్పుడు, HCL 1 కదా, అది ఇక్కడ ఇవ్వాలి, ఇచ్చి సేవ్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. ఓకే, చూడండి ఇక్కడ వరకు మనం చేసేసాం. లాస్ట్లో సెగ్మెంట్ కూడా చేస్తే చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. అది శాలరీస్ కానీ రెంట్స్ కానీ అట్లా ఉంటాయి. డెఫినేషన్లోకి వెళ్ళి
ఇక్కడ ఉంటుంది డిఫైన్ సెగ్మెంట్. ఇక్కడ ఉండేటే ఆల్రెడీ మనం కాపీ చేసి మనది ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాపీ యాజ్ నెంబర్స్ అయినా ఇచ్చుకోండి, ఏదైనా ఇచ్చుకోండి, మీ చాయిస్. HCl1 కింద HCl2 అంటారు. సేవ్. ఇలా అండి. ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అనేది ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ సంబంధించి షో చేయొచ్చు. సరే, వీటికి సంబంధించిన టీ కోడ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఇడికి వచ్చాము. ఏ దానికి ఏ టీ కోడ్ అనేది మనకు తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత డిస్ప్లేకి, తర్వాత ఇమేజ్ యాక్టివిటీ. ఇది ఇచ్చామంటే ఆడ పక్కనే వాటికి సంబంధించిన టీ కోడ్స్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, OX15 అంటే కంపెనీ, OB45 అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OX02 అంటే కంపెనీ కోడ్, OX03 అంటే బిజినెస్ ఏరియా, OKBD ఇది ఓల్డ్ టీ కోడ్, తర్వాత OCC1 ఫైనాన్షియల్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, OF01 FM ఏరియా. ఇట్లా డిఫాల్ట్గా వచ్చేస్తాయి, ఏ దానికైనా వచ్చేస్తాయి. చూసారా, OX16 లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి, లాస్ట్ 4 డిజిట్స్. ఓకే, సో ఇవన్నీ నావిగేషన్ పాత్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేసాం. లేదు సార్ నేను డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగిస్తాను అంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చి డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనం చేసింటన్నీ చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇప్పుడు అన్నీ చేసాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసాం. వాటన్నిటిని నేను చెక్ చేసుకోవాలి అంటే OX15 ఫస్ట్ టీ కోడ్. డైరెక్ట్గా ఇట్లయినా వెళ్ళి క్రియేషన్ చేయొచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. OX15 అంటారు. ఇప్పుడు నేను నా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టానో తెలుసుకోవాలి. పొజిషన్ HCl0 ఇదే కదా, HCl0 HCl ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకున్నా. ఓకే, డన్. ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి వేరే ఒక స్క్రీన్లోకి నేను వెళ్ళాలి. అప్పుడు ఏం యూజ్ చేయాలండి చెప్పండి? ఇప్పుడు OX15 స్క్రీన్ నుంచి OX02 స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం యూజ్ చేయాలి నేను? షార్ట్ కట్ చెప్పండి. /n OS02. గుడ్. /n OX02 ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా కంపెనీ కోడ్లోకి వెళ్ళాం. ఇప్పుడు ఇలా వచ్చిందంటే ఏం చేయాలని చెప్పాను నేను? ఇలా వచ్చిందంటే డేటా ఈజ్ లాక్డ్ అంటే డేటా లాక్ అయితే ఎక్కడికి వెళ్ళి మనము వాటిని రిమూవ్ చేయాలని చెప్పాను చెప్పండి. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నేను వీడియోలో ఉంటుంది కదా, ఎక్కడికి పోయా చెప్పినాను? SM12లోకి వెళ్ళి మన యూజర్ నేమ్ తీసేసి మనలాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్లో. ఇక్కడ Ctrl+A ఇస్తే సెలెక్ట్ అవుతాయని డిలీట్. ఒకసారి రిఫ్రెష్. ఈజ్ లాక్ అంటే ఇక్కడికి రావాలి. ఓకే సార్, వన్ థింగ్ సార్, ఇక్కడ మనము వేరే వాళ్ళ సెషన్స్ అయితే గిన మనము డిలీట్ చేసేస్తాము. అంటే వాళ్ళకేమి వాళ్ళ డేటా ఏం లాస్ అవ్వడం కానీ లేకుంటే గిన వాళ్ళకు కష్టం అయ్యేది కానీ అట్లా ఏం ఉండదా సార్ ఇప్పుడు ఇక్కడ? అలా ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ సర్వర్ అనేది బిజీగా ఉంటుంది, మనలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ లోడ్ అయినప్పుడు అట్లా లాక్ అని వస్తుంది డేటా. అంటే మనము మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, మనకులాగా వేరే వాడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్ ఏ టైము సర్వర్లో అందరు ఒకటే టైం చేసినప్పుడు సర్వర్ అనేది కొంచెం స్లో అవుతుంది. అందుకోసం అక్కడికి తీసామంటే కొంచెం ఫ్రీ అవుతుంది మళ్ళీ. ఓకే సార్. కానీ సార్ ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. ఇప్పుడు మాలాగే ఇంకొకరు కూడా వెళ్ళేసి మా సెషన్స్ ని వచ్చేసి లాక్ చేసేస్తారు.
డిలీట్ చేస్తారు. అప్పుడు మాకి ఆ ఇంపాక్ట్ ఎలా పడుతుంది సార్ ఇప్పుడు? డేటా అనేది ఏం లాస్ కాదండి. ఓకే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? కొంచెం ఫ్రీ అవుతుంది అనేసి అంటున్నారు. ఇది ఒక సర్వర్. ఇది ఒక సర్వర్. 800 అనేది ఒక సర్వర్. మీకులా కొన్ని వేల మంది ఈ సర్వర్లో పనిచేస్తూ ఉంటారు. దీంట్లో మీకంటూ ఒక ఐడి, ఒక పాస్వర్డ్ మీకు ఇచ్చారు. సర్వర్ అనేది అందరికీ ఒకటే. అట్ ఏ టైం అందరు చేసినప్పుడు అది కొంచెం బర్డన్గా ఫీల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కంపెనీ కోడ్ మీరు చేస్తున్నారు. అక్కడ వాడు కూడా కంపెనీ కోడ్ చేస్తున్నాడు అనుకోండి, సర్వర్ అనేది స్లో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా చేస్తున్నారు. వాడు అక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కరెక్ట్గా అదే చేస్తారు అనుకోండి, అప్పుడు డేటా లాక్ పడుతుంది. ఓకే. మీరు వెనక ముందు పోతే ఏం పడదు, ఫ్రీగా ఉంటుంది. అట్ ఏ టైం అందరూ ఒకటేసారి చేస్తున్నప్పుడు సేమ్ ఒకటే, అందరూ ఒకటేసారి చేసినప్పుడు లాక్ పడుతుంది. ఓకే. సో అది ఓకే సార్. నెక్స్ట్ కంపెనీ కోడ్ HCL 1 కదా నేను ఇచ్చాను. చూడండి నా కంపెనీ నాకు షో చేస్తుంది. ఓకే. ఇదే కదా నేను ఇచ్చాను, HCL 1 అదే నాకు షో చేస్తుంది. నెక్స్ట్ OX 16 ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్తున్నాను. /n OX 16 పొజిషన్ HCL 1 అసైన్ చేశాను, గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశాను. ఓకే. నెక్స్ట్ OX 03 బిజినెస్ ఏరియా /n OX 03 ఎంటర్. పొజిషన్ HCL 1 చూసారా, మారతహల్లి, ఆర్కే నగర్, ఎంఆర్ నగర్ 3 ఉన్నాయి చూడండి. ఓకే. నెక్స్ట్ OCC1 /n OCC1 పొజిషన్ HCL ఉందా, కన్సల్టేషన్ బిజినెస్ ఫర్ HCL. నెక్స్ట్ OBB6 /n OBB6 పొజిషన్ HCL 1. ఓకే. ఇక్కడ అసైన్ చేసాము, డన్. తర్వాత నెక్స్ట్ FM_function Ctrl+C Ctrl+V పేస్ట్ /n. ఓకే. చూడండి. నెక్స్ట్ OF01 /n OF01 పొజిషన్ HCL 1 ఫైనాన్స్ HR మార్కెటింగ్ 3 వచ్చాయి చూడండి. నెక్స్ట్ OF18 /n OF18 పొజిషన్ HCL 1 చూడండి, FM ఏరియాకు అసైన్ చేశాం. నెక్స్ట్ OB45 /n OB45 చూడండి, మళ్ళీ లాక్ పడింది. సో సేమ్ అట్ ఏ టైం ఇద్దరం ఒకటేసారి యూజ్ చేసినప్పుడు అలా షో చేస్తుంది. /n SM12 లీస్ట్ Ctrl+A డిలీట్. నెక్స్ట్ OB38 /n OB38 పొజిషన్ HCL 1
సో ఇలా ఈ విధంగా మనము టీ కోడ్స్ను కూడా మనం యూజ్ చేయొచ్చు. టీ కోడ్స్ను కూడా మనము యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? కన్ఫర్మ్ చేయండి. గైస్ క్లియర్. సో ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ మీరు చేస్తూ ఉంటారు, మళ్ళీ వేరొక కంపెనీ కోడ్ కూడా చేయండి. 2 అటెంప్ట్ చేసుకుంటూ రండి. మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 10 కంపెనీ కోడ్లు అన్నది మీరు చేశారంటే అప్పుడు మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దయచేసి రాసుకోండి. చేతితో పెన్నుతో ఒక బుక్ పెట్టుకొని కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని వరుసగా రాసుకొని ఆ కాన్ఫిగరేషన్స్ పక్కనే మీరు ఏం పేరుతో క్రియేట్ చేసుకుంటున్నారో ఆ పేర్లు రాసుకుంటూ రండి. ఒక సబ్జెక్టుని ఒక స్క్రీన్ని మీరు రాస్తే ఎటుపక్క ఏమున్నాయని, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయి, డౌన్లో ఏమున్నాయి, అప్లో ఏమున్నాయి, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి ఉంటానో పీడిఎఫ్లో నేను అవి మీరు కూడా ఒకసారి పెన్నుతో రాసుకోండి, గుర్తుంటాయి. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది, ఈ స్క్రీన్లో ఏముంటాయి అనేది ఫస్ట్ ఒకసారి పెన్నుతో వీలైతే ఒక బుక్లోనే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ స్క్రీన్. సో కంపెనీ ఉంటుంది, కంపెనీ నేమ్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, పిఓ బాక్స్ ఉంటుందని ఇది ఎలా ఉందో అలాగే ఒకసారి రాయండి, ఒక బుక్ లాగా ఒక బాక్స్ లాగా ఎంటర్ చేసుకుని ఇంకా బాగా గుర్తుంటాయి. స్క్రీన్లో గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమేమి ఉంటాయి అని అడిగినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పచ్చు. కంపెనీ, కంపెనీ నేమ్, స్ట్రీట్, పిఓ బాక్స్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, లాంగ్వేజ్కి కరెన్సీ ఉందని చెప్పొచ్చు. అది రాస్తేనే గుర్తుంటాయి, జస్ట్ చూస్తే గుర్తుండవు. తర్వాత కంపెనీ కోడ్లో ఏముంటుంది అంటాడు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పొచ్చు. కంపెనీ కోడ్లో సార్ కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్. వాళ్ళు అడుగుతారు కూడా ఈ స్క్రీన్లో ఏమున్నాయి అని అడుగుతారు. ఇంటర్వ్యూలో అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఇలా రాసి పెట్టుకున్నారంటే స్టార్టింగ్ నుంచే మీకంటూ ఒక ఐడియా వస్తుంది కోర్స్ అయ్యే లోపల. సో అది ఓకేనా? క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? గైస్ క్లియర్ కదా? ఇప్పుడు మీరు ఏవైతే చేస్తుంటారో ఇవన్నీ కూడా మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకున్నాం. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు ఏవైతే 12 కాన్ఫిగరేషన్లు చేశారో అవన్నీ కూడా ఒక చోట ఒక ప్లేస్లో మనకి సేవ్ అయి ఉంటాయి. ఓకే, అది ఎలా ఎక్కడ అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఫర్దర్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూడండి.